కింద వస్తాం. ఏం పనులు అవ్వాలి చెప్పంగానే వస్తావా నువ్వు? ఎవరు బండి లోపలికి వస్తే రోడ్డు అనిపించకుండా వెళ్ళిపోతాను. నేను వస్తాను, నువ్వు చూడు. అలా నేను అంటున్నా కదా, ఎంత పెద్ద కొట్లాడైతే నీ ఇష్టం. మళ్ళా వద్దు అన్న, నేను వద్దు అన్న. నేను రాను అవసరం లేదు. దండం కాదన్నా, ఆమెకు అంత ఉన్నప్పుడు ఆమె రావాలా, నేను ఎందుకు రావాలా? సామాన్లు తెచ్చుకొని పెట్టినా, లేకపోతే ఉన్న ఫైల్ మొత్తం అయితే ఏం చేస్తావు? ఎవరికి రాలే అని చెప్పి అలా చంపే రకం చచ్చిపోయే రకం కాదు. అన్న లేప అర్థం కావట్లే. గేట్ తాళం లేదు. అరే గేట్ తీరాదు. గేట్ తాళం అన్న దగ్గర ఉందన్నంటే రామన్ ఈ గేట్ గేట్ లేదు. ఓ అన్నా ఈ గేట్ చెప్తే అన్న కాదా నీకు? గేట్ తాళం దగ్గర లేదని అన్న దగ్గర ఉందంటే గేట్ తాళం దేపో. ఏం చెప్పు? గేట్ తాళం లేదు. తాళం వేసి అన్నేడి లేడా వండుకుడు. పిలు అన్న పిలు. అరే అన్న పిల్లలు గేట్ తాళం నువ్వు కెమెరా ఆపుతావు. గేట్ తాళం గేటు తాళం వేసుకొని జేబులో పెట్టుకుంటూ ఇస్తలేడు. నా సర్కిట్ చేయబాకు. తాళం సర్కిట్ అయితే మా మీద వస్తుంది నీకు. తీసావా? నాకు లేదన్నా అంటే తీసా లేదన్నా తాళం అయినా పెట్టుకుంటా అంటే తాళం తీసుకోవాలి అంటే నేనేం చేయాలి? అరే అన్న ఆయన తాళం వేసి జేబులో పెట్టుకున్నాను తాళం దేవచ్చు కదా. ఏమైంది? ఎవరైనా వస్తుందని చెప్పి తాళం వేసి జేబు వేసుకుంటా లేడు. పండు రావాలి బయటికి లోపలికి వస్తాను. గడ్డపల్లి ఉడమాలా ఏమని వేసుకున్నా నేనేం చేస్తా? ఎప్పుడు గేట్ ఎక్కుతున్నా అంటే అది పట్టుకోండి. గేట్ పట్టుకో. నేనేం చేస్తా? పోయి మాట్లాడుకోండి. గేట్లు ఎక్కుతున్నట్టు ఆయన తాళం మీద నేనేం చేయాలా? తాళం తీసుకురా అంటే తీసుకొస్తా. చెప్తే అర్థం కదా అన్న. గేట్ తాళం వేసుకోండి. ఎవరు రానియకుండా జేబులో పెట్టుకుంటా అంటే తాళకరం అయితే రుట్టిగా ఏడన్నేడి. ఇక మొదలెడదామా? అన్నా నువ్వు చేసి మాట్లాడక అర్థమవుతుందా? నా దగ్గర ఉందా తాళము? లోపల గేట్ తాళం తెలియదా? అరే నాకేం తెలుసా? నాకు తాళం వేసి పెట్టుకుంటున్నా వాళ్ళు ఏం చేస్తారు? మెంటల్ ఎక్కుతా ఎట్లా? మెంటల్ ఎక్కుతుందంటే నాకేమైనా అవసరమా చెప్పు? అసలు నువ్వు అసలు నువ్వు ఇవే తమాషాలు బంద్ చేసుకో. అర్థమవుతుందా? పెద్ద మంది ఎక్స్పెక్ట్ ఇస్తున్నా. అర్థమవుతుందా? పిల్లలు గేట్లు ఎత్తామంటే ఉండి ఏంది కథలు చెప్పు. అరే అన్న ఈడుండి కథలు అంటే నేను ఏం చేస్తాను? చెట్టుకి మాట్లాడుకోండి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఒక్కడి ఫోన్ లిఫ్ట్ చేయట్లే. ఎవరు ఆయన లేపనిస్తున్నా ఫోను? ఏమన్నా ఫంక్షన్ అయితే ఎవరికి అవ్వన్న ఫోన్ లేపనిస్తాడు అంటే
చెట్ల కింద వండుకుంటూ అడుగు ఆయన కడుగు నాకు అడుగుతురుగా ఏమైంది అరే అన్న లే ఫోన్ ఇస్తారే పక్కకే జరగని సరే ఫోన్ నాన్న దగ్గర పెట్టుకుని అందరి మెసేజ్ చేసినా అయిపోతాయి కదా అలా అడగండి ఆడ పోయి కొత్తగా మొత్తం బెడ్ దగ్గర తీసుకుని పండుకున్నారు చూడు అట్లా వండుకురు అంటే వండుకోవద్దా అరే ఇల్లు వదిలేసి వచ్చింది దిమాగ్ ఉందా? అవ్వ అన్న, ఆయన కడుగు మరి. వాళ్ళను. అదే ఆయన కడుగు ఏందా ఇదంతా ఏంటంటే ఏం లేనోళ్ళ గరీబోళ్ళగా ఇదేంది లేనోళ్ళగా ఏమి ఇల్లు లేదా ఏ ఇల్లు లేదా సంసారం లేదు మీకు చెప్పడం తెలియదా అవ్వ అన్న లేపి అదే అడుగు మరి నేనేం వీళ్ళు ఎంబడి వచ్చినా నైట్ ఫోన్ చేస్తే నైట్ వచ్చినా నేను దారా ఇడ తిననీకే వండనీకే లేదంటే నేను వచ్చింది నేను మాకు బి చేయాలి కదా అవ్వ నీకు వచ్చినాక ఇట్లా జరిగిందో నాకే తెలియదు ఏంట్రా, నీకేమైందా ఫోన్ ఇచ్చానికి అరే ఎవరైనా ఫోన్ లో లేపని ఇస్తలే. మీరు కనీసం ఒక ఫోన్ ఒక మెసేజ్ లేదా ఫోన్ అన్ని అందరి ఆడ పెట్టుకున్నాడు. ఎవరు బట్టలు ఇస్తలేడు. ఆ, అడుగు. అరే గేట్ తాళం ఉంటే ఆయన పెట్టుకున్నాడు. అన్న ఏం అవుతారా ఏం అవుతారా అరే పొట్టలు ఇంకా తిట్టించుకో లేపు. మాకు తిడుతున్నారు అక్కడ తిడుతురాని ఫోన్లు తాళాలు ఏవి ఇస్తలేడు బయట కూడా వచ్చినప్పుడు తాళాలు తీసుకున్నాను తాళాలు తీసుకున్నా ఇల్లు లేదా అరా ఇది ఏంద్రా అదే లేపి అడుగు అన్నాక అడుగు చెప్తాను కదా లేపు అన్న లేవు తిన్నారా ఏమంటే నువ్వు తిన్నారా ఇర్ఫాన్ తిన్నారా తిన్నాడు. అందరం ఏం పెడతారా ఎండకి దీనికి ఏంద్రా ఈ పంచాయతీ ఈ సంసారం ఏంది గిన్నెలేంది అవసరమా ఈ అడవిలో జంగల్ అవసరమా ఎండకి ఏ గడప వాడికి ఏమైపు చిన్న పిల్లలు ఏం కింద ఈ కింద సాపలు గిప్పలు వేసుకొని పాముకి మేము కలిసి ఎటువంటి నేను తీసుకొచ్చిన వాళ్ళని నేను తీసుకొచ్చిన చెప్పు మాట చెప్పాలి కదా అరే అన్న. ఫోన్ లిఫ్ట్ చేయడం అరే ఫోన్లు అన్నాడు చూడమ్మా నువ్వు ఇద్దరండి మీరు ఇద్దరండి ఫస్ట్ మీరు ఇద్దరండి ఫోన్లు తాళాలు నువ్వు మీరేంట్రా అన్నా, అని వాళ్ళ కొట్టుడు కాదు. అన్నా, కొట్టుడు కాదు అర్థమవుతుందా ఏమన్నా ఉంటే లేపి మాట్లాడు అడుగు అడుగు లేపి అడుగు అడుగుతా ముందు అడుగు మరి, అడుగుతా అడగనీకి ముందు వచ్చినాం. ఆ, మరి అడగనీకి వచ్చినాం. కొడుతుంటే ఫోన్లో అడగనీకి ఆగాలి. మేము అడగనీకి మన వచ్చినాం. పాము గిట్ట కలిసి ఎవరికి బాధ నా పాములు గారు చిన్నోండి పట్టుకొని సరే. చెప్పనికి రాలే నీకు అరే అన్న నేను చెప్తే తింటాడు అన్న ఇదిగో, ఎందుకు వినరు? చెప్పు అడుగు లేపు అడుగు ఇదిగో, అడుగు సరే మీరు ఆ, లేచి అడుగు నావు అరే వచ్చిన పిల్లల్ని పెట్టుకుంటున్నా ఏందన్నా ఏంది? అన్న ఏంది సంసారం ఏంది ఇది బయట వచ్చి ఏందన్నా ఇది అవసరమా మీరు ఎందుకు వచ్చిర్రు అంటున్నా ఎందుకు వచ్చినావు ఎందుకు రావద్దు ఎందుకు ఎందుకు రావద్దు వస్తారు వస్తాం ఏం పనులు అవ్వాలి చెప్పంగానే వస్తావా నువ్వు ఎవరు ఆ? అరే అవన్నీ కాదన్నా నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు అన్నా? అసలు? అన్న ఇది నాకు అవసరం లేదు నేను చేయాలా వెళ్ళిపోవాలా నేను చేయాలా వెళ్ళిపోవాలా అన్నా, ఏదైనా వద్దు, మీరు అంటే ఏం వద్దు. ఇదేం పరిస్థితి మనకి పరిస్థితి ఏం లేదు, మంచి చల్ల ఉంది ఫ్యాన్ వేసుకొని ఏంది పరిస్థితి వాడు ఏందన్నా వాడు ఏమైతుంది? ఫ్యాన్ వేసి పంపించిర్రు కదా, అనాథ ఎందుకు అవుతావు? అనాథలా పెట్టిర్రన్న వాడిని. వద్దు, ప్రశాంతంగా ఉన్నామన్నా ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అన్నా ఉన్నాం. నువ్వేమో ఆ టెన్షన్ కంటే ఇటు ఈ సుక్కునే మంచిగా ఉంది నాకు నువ్వు నడు. అన్న ఎంత వరకు కరెక్ట్ అన్న చెప్పు వద్దు, నడు అన్న. నువ్వు నడు ఫస్ట్ నువ్వు నడు ఎంత వరకు నడు. అన్నా, మేము వెళ్ళమన్నా. ఫస్ట్ నువ్వు నడు. మేము వెళ్ళమన్నా. మేము అరే వెళ్ళమన్నా. అమ్మనేమో ఆడానికి ఇదేనా అన్నా? ఏంది ఇది? నడు, చెప్పులు వేసుకో. మేము వెళ్ళమన్నా చెప్పులు వేసుకో, నడు అన్న. చెప్పులు వేసుకుని కాదు నన్ను నడు. నేను వస్తా పో. నాకు మూడు వచ్చినప్పుడు వస్తా పో. అన్నా, కాదన్నా. అన్న గేట్ తీ, మన బండి లోపలికి వస్తే రోడ్డు మీద ఉంది. గేట్ అన్న, తీయకు. వెళ్ళమన్నా. ఎవరు వచ్చానా? వెళ్ళమన్నా. కనిపించకుండా వెళ్ళిపోతాను నువ్వు ఏడు పని వస్తావు? నువ్వు వేడికి వెళ్ళు. టార్చర్ చేయొద్దు. అన్న నీ వేడే నీకు ఫ్యాన్ ఎవరు బంద్ చేసిర్రా ఫ్యాన్ వాడు వంటుండగా ఫ్యాన్ మంచి సుఖం రేయ్, మంచిగా ఉంది, రేయ్, టెన్షన్ లేదు. రేయ్, ఆపు 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 2 నిమిషాలు ఆపు. ఇదిగో, నేనే వెళ్ళిపోతా ఇడికి వెళ్ళాడు అరే నడు అన్న నడు ఏందన్నా ఏం సమాచారం? అది ఒక మాట చెప్తానా ఆడనే ఏంది? ఆమె వీడియో ఏంది? అవసరమా? ఏంది? ఏం చెప్పాలా చెప్పు పాపం ఏం చెప్పాలా ఏడుస్తుందన్న ఆమె మీ ఇంట్లో ఇట్లానే చేస్తురానా అరే అవుతుందన్నా సంసారం అయిన తర్వాత ఏమైతే ఏమీ ఇట్లా చేస్తారా? చదువుకోవాలి. అన్నా ఓపిక పడుతున్నా అని ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎట్లుంటది అన్న పడాలన్నా ఓపిక పడాలి నువ్వు నడు నడు అన్న, నడు, 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 నడు అన్న. అన్న, అన్నాడు నడు అన్న, సంసారం అన్న తర్వాత ఇంట్లో పిల్లలు అన్నా అయితే అన్నా నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందా అన్న నేను మా ఇంట్లోకి అయినా నేను
మీరు పోరి, నేను వస్తా పోరి. మీరు ఎక్కడికి వెళ్ళిపో. వేసిరు అనుకోండి, అన్న, అసలు ఎల్లగొడతావా? వద్దు. అన్న, మీకు నీకోసం వస్తే మమ్మల్ని ఎల్లగొట్టేస్తావా? వద్దు, అవసరం లేదు. నీకోసం వచ్చావా? సినిమా కోసం వచ్చిండు. సినిమా కోసం ఏం కాదన్నా, నీకోసం వచ్చినాం. ఆడ పరిస్థితి ఏంటి అక్కడ? నేను వస్తా వాళ్ళు అన్నా, ఏడుపులు, వద్దు, వాళ్ళు వస్తా, గొడవలు. నేను పోరి. వస్తా అన్నప్పుడు వస్తా నేను పోరి. అరే అన్నా, అరే నేను తీయలేనా, నా మీద అడుగుతున్నాడు వచ్చి నా మీద అడుగుతున్నాడు, అడుగునా పొండి అన్నా, అలా రాన్నా, ఇక్కడ రాన్నా. తీసుకో, పోయి అడుక్కో. ఏం మాట్లాడాలి? మాట్లాడేది ఏం లేదు. ఏడా? వెళ్దాం పద. ఆడ పోయి నేను రానన్నా, నాకు వద్దు, అవసరం లేదు. అన్న, దండం అలా పెడతా ప్రేమ అన్నా, ఉంటే రాన్నా. దండం కాదన్నా. ఆమెకు అంత ఉన్నప్పుడు ఆమె రావాలా, నేను ఎందుకు రావాలా? అన్నా, ఒక్కడు ఫోన్ ఎత్తట్లేదు, నేనే నా ఫోన్ నా దగ్గర ఉన్నా. నా దగ్గర ఉన్నా. ఎట్లా వస్తారు వాళ్ళు, ఎట్లా వస్తారు చెప్పండి. కాదా నా ఏడ్చుకుంటా చెప్తేనే నేను వచ్చినా మళ్ళా అది చెప్తేనే కదా వచ్చింది. లేదన్నా, ఇప్పుడు నేనేమంటున్నా ఇను, నేనైతే రాను. ఎన్ని అనా వీడియో కోసం నువ్వు లేవా? వీడియోలో నువ్వు లేవా? నీకు వెళ్ళలేదా? నాకేనా అనుడు, నాకేనా? అన్న, వాళ్ళ ఫోన్ లేదు. అవసరం లేదు. మనిషి అన్న, అర్థం నాకు అవసరం లేదు. చేసుకుంటాడు, మెల్లగా. ఇది అవసరం లేదు. అర్థం చేయకండి, నాకు చెప్తున్నా. అన్న, ఇమ్రాన్, వాళ్ళది చిన్న మనసు. చిన్న మనసు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మనము. చదువుకోరు గిద్దుకోరు లేదు, నువ్వు వెళ్ళిపోరు. అరే అన్నా మంచి చెప్తున్నా అన్న, వెళ్ళిపోరు. ఇక నేను మంచి గంటకుండా పోతా, చెప్తున్నా, నేను రమ్మన్నా నేను. అవసరం లేదు, నడు. లే, వెళ్ళమన్నా. ఏ కట్టప్పా చెప్పు కట్టప్పా, నేనేం చెప్తానా? చెప్పు అంటే నువ్వు వచ్చే దగ్గరికి వెళ్ళలేదు. ఏయ్, ఏయ్, అది అవన్నీ ప్యాక్ చేయి. ఏడికన్నా ఏడికి తిప్పుతావు నడువు. అన్న, నువ్వు పురుషత్తుగా ఉన్నావు, నువ్వు ఇక్కడ మంచిగా నేను ఉన్నావు అన్న. వద్దానా? వాళ్ళ ఇంటి దగ్గర నేను రానన్నా. వాళ్ళ ఇంటి దగ్గర రానా? నువ్వు అట్లా వద్దులేనా? తిరుగు, నేను రాను, నేను వచ్చేస్తా. నేను రాను అన్నా. నడువన్నా. నేనన్నా మంచిగా నడువన్నా. వద్దు. వద్దు, నేను రాను, వద్దు. నేను రానా? నువ్వు ఏమన్నా రానా, పోదు. మీరు గంట మాట్లాడినా నేను ఇట్లనే ఉన్నా. నేను ఒక మాట చెప్పాలా, మీరు కూడా ఇన్నే ఉండదు. అయిపోతుంది. మళ్ళీ కాదు నడు. ఇంటికి వచ్చి కట్టుకుంటాను. నేను రానా? బాబా, ఏడుస్తున్నాడా నడు. నా బాధ ఏందో తెలియాలా, మొగున్ బాధ ఏందో తెలుస్తానే నేను వస్తా. తెలుస్తానా? నే వద్దు, వద్దా అన్నా? వద్దు, నేను రానా? వద్దు please, దా. అన్నా, నేను ముందే చెప్పిన సల్మా ఇర్ఫాన్ గాని కొట్టద్దు, కొడితే నేను మళ్ళా మంచిగా ఉండదు అని చెప్పిన. ఆడికెళ్ళే స్టార్ట్ అయ్యి ఏమన్నా అంటే వాడిని కొట్టుడు అనా, వాడు ఏందా కొట్టద్దనా? నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అరే కొట్టొద్దంటే ఎట్లా అన్నా? అదే కొట్టద్దు, నాకు అంతే. 10 సారి చెప్తారు, కొట్టినందుకే చేయి లేపినా నేను, లేకపోతే లేకపోతే కొట్టుడే. నువ్వు నడువన్నా సత్తా అన్న, మాట్లాడు. నడు. అడిగెళ్ళి మాట్లాడుతుందా? నేను రాను, దా, మాట్లాడదాం. నేను రానా? ఏం మాట్లాడతారు? నాకు చెప్పు, ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఏమైంది ఏం మాట్లాడతారు? చెప్దాం. అన్నా, నేను వస్తే మర్డర్ అయిపోతుంది ఇప్పుడు. ఏం murder అయిపోతుంది అన్నా? ఇంట్లో వాళ్ళని నా ఇంట్లో చిరుతిలో ఏదో పనులు ఉంటుంది. కాదన్నా. అవసరం లేదు. దుష్మనే అన్న ఏందన్నా? నేనేమన్నా నాకేమన్నా పేడి లేచి పెట్టి రాదేనా ఏంది? అదే నేను ప్రేమ చెప్పేది అన్నా, నెగ్గుమంటే అది లేదన్నా కూర్చో. ఏం ప్రేమ అన్న? సైకో ప్రేమ. నీకు ప్రేమ కనిపిస్తేమో నాకు కనిపించవు. ఏదో మాట్లాడు. నాకు ఎవరు ఒకరు అడిగేటోళ్ళు వద్దు నాకు. నచ్చేస్తున్నా. ఏందన్నా? నేను రాను. ఏ, చీరా. వద్దు నాకు. నాకు మీరు పోరు. దా. ఏ, రానా? నేను రాను. అన్నా, వద్దన్నా, అరే. నేను రానప్పుడు రాను అంతే. అన్నా, అయ్యో నీకు షూటింగ్ కి రావాలా? షూటింగ్ కి రావాలా? షూటింగ్ కి వస్తా, కానీ నేను మళ్ళీ ఇడికి వస్తా. నేను వచ్చిన హోటల్ అయినా వంటాను. అదేందన్న చిన్నపిల్లలు అదే, ఏయ్, గేట్ బంద్ చేయరా, పంపించా, గేట్ బంద్ చేయి. నేను రాను పో. అన్న మీరు ఇంత తెలిసిన వాళ్ళు మరి అక్కని కూడా తీసుకొని వస్తే ఒప్పుకొని ఎట్లా తీసుకోబోతుంటే మీరు పెద్ద కొట్లాడతావా ఎట్లా? మరి కొట్లాడతావా? మరి ఇప్పుడు ఆడవాళ్ళు చూసాక కొట్లాడుతున్నారు కదా, చేపిస్తావా? ఇప్పుడు కొట్లాడుతున్నారు ఆయన కోపంలో ఉన్నాడు, అక్క తీసుకొని వచ్చి ప్రేమతో మాట్లాడితే మధ్యలో కొట్లాడలేం కదా. నచ్చ చెప్పాలి, ఏదో నచ్చ చెప్పాలయా. మీరు కూడా వచ్చి చెప్పాలంటున్నా. అది కాదు, మీరు కూడా వచ్చి ఆయనతో పాటు ఇక్కడ ఉండి అంటే ఆయన పిలిస్తే రావద్దా అన్న? రావద్దా? మేము రావద్దా? అరే రాండి, నచ్చ చెప్పండి, ఏదో మాట చెప్పండి. అవ్వన్నా మేము చెప్తే వింటాడా? మీరు చెప్తే వింటాడా? మేము చెప్తే వింటాడా? ఇక్కడికి వచ్చేసి పొయ్యి అవ్వన్నా కర్రలు తీసుకొని వచ్చి పొయ్యిలో పెట్టి వండుకొని అది కాదు చెప్పు, ఇప్పుడు తెలుస్తుంది. అయ్యో అన్న తెలియని మాట్లాడకన్నా నువ్వు. అన్ని అర్థమవుతుందా? తెలుసు. తెలిస్తే చూడు, ఏ టైం అయినా రావాలి ఆయన. మాకు ఫ్యామిలీ, మాకు పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో గొడవలు అయితే అందరి ఇళ్ళలో గొడవ అవుతాయి. అందరి సంసారాలు ఇట్లా అంటే మేము ఉంటాయి. విడిపోవాలని చెప్తున్నామా? మేము నేర్పుతున్నామా? అది మరి కాదు మనం చెప్పాలి.
పంపించారు గేట్ వేసి. అరే ఇంటలేరన్నా వీళ్ళు. అడు ఇంటలేమో అంటే మీరు ఏమన్నారు అని మేము అరే అడగాలి. అన్నా, నువ్వు తెలుసుకొని మాట్లాడాలని ఇష్టం ఉన్నట్టు తెలుసుకొని చెప్తున్నా, కట్టప్ప. మాట్లాడక పిచ్చామేమో వీడు వచ్చిండడానికి ఆయన ఒక్కడు ఉంటుండని వచ్చినాము కట్టప్ప ఎందుకు వస్తున్నావు కట్టప్ప? ఎందుకు వస్తున్నావు అంటే తెలియదు కట్టుకొని మాట్లాడితే అట్లనే ఉంటుంది మరి ఆ? అనాథలు పెట్టినట్టు ఎట్లా కింద ఆ? అలా మమ్మీ లేకుండా ఎన్ని రోజులు ఉంటాడు? ఒక్క రోజు అంటే ఉంటాడు. అరే అన్న మాకు ఉండదా అన్న ఏంద్రా నువ్వు? ఆడుతున్నాడు ఏందిరా ఏందిరా ఒకడు ఆ? తీసుకొచ్చినా నేనే తీసుకొని వచ్చినా. వాళ్ళ మీద కోపం ఏందన్నా? అరే వాళ్ళ మీద కోపం ఏందన్నా నీకు? అరే నువ్వు ఏడా నేను రా, నేను ఇల్లే ఉంటాను రా. లేదు వీళ్ళందరూ దెబ్బల మనకు తీసుకుని ఏ వెళ్ళిపోతున్నారు వద్దు, వాళ్ళని ఎందుకు కొడతావు అన్నారు? అన్నా వద్దు, అవసరం లేదు. వీళ్ళందరూ ఉండబట్టే కదా నువ్వు వచ్చేసి నేనే తీసుకొని వచ్చిన. ఏం చేయాలి? ఏం చేయాలి? అలా పిలిస్తే రావద్దా మేము? అమ్మాయిని వరలకు ఆ మరి అడిగన్నా ఆయన కానీ వాళ్ళ మీద ఎందుకు అడుగుతున్నావు? ఆయన మీద నువ్వు మాట్లాడుతూ వరలకు మరి అన్నతో మాట్లాడు వరలకు అన్న కట్టపల్లి మాట్లాడుతున్నా వరలకు మన పోలీలు ఎందుకు కొడుతున్నారు? కాదు ఈయననే కొడుతుండు. కాదు ఈయననే తీసుకొచ్చిండు కదా. మాకుండదా మరి నీకు ఒక్కరికే బాధ ఉందా? ఇంత అక్కడ చూస్తే ఆగాడు ఆ గొడవ, ఇక్కడ చూస్తే ఈ పంచాయతీ ఏంది మీరు చూస్తే ఏ దగ్గర వచ్చి ఈ తుప్పలలో చెట్ల నాకు మన పోలీకి ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళ ముంగడుండి కదా వాళ్ళకి అడగొచ్చు కదా. నేను అడుగుతున్నా నోరు పూస్తానంటే నేను అడుగుతా నోరు వచ్చి పూస్తాను తప్పుడు డక్కలు పట్టుకోవడం పెద్దవాళ్ళు. మరి ఎందుకు తప్పుతున్నా? ఏమన్నా అన్నదా? సరే నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు ఇంట్లో పోయి వదిలేస్తే ఏం చేస్తా? అరే నువ్వు అక్కడ పడేస్తున్నా. లోపల వచ్చేది దానా వచ్చేది వచ్చే సంసారం ఏంటన్నా కుండలు భోగన్లు భర్త లేదు నేనే ఈయన ఉందామని వచ్చిన. ఆడ ప్రశాంతం లేదు ఎట్లయినా. అక్కడ ప్రసాదం ఉంటుంది అన్న వద్దు అన్న, ప్లీజ్ మీరు వెళ్ళిపోయి అన్న వద్దు, ప్లీజ్ వెళ్ళిపోయి వెళ్ళిపోనా అన్న, వెళ్ళిపోయి వద్దు వెళ్ళిపోయి. అరే ఏందన్నా మంచి కాలమన్నా? తీసేయి మొత్తం తీ. ఏ అన్ని వెళ్ళిపోతాయి. బండ్లు ఎక్కియండి రా, బండ్లు ఎక్కియండి. నేను నిజంగా అంటున్నా, నేను ఆడికి వచ్చినా చూడు, నేను ఆడ ఏం చేస్తా చూడు, కత్తి తీసుకొని కూడా సరేనా? అన్నా, సరేనా? అప్పుడు రావాలా, అప్పుడు మాట్లాడతాను. నువ్వు ఏం చేస్తావు? సరే నడు, నేను వస్తాను, నువ్వు చూడు. అలా నేను అంటున్నా కదా, ఎంత పెద్ద కొట్లాటైతే నీ ఇష్టం మళ్ళా. సరే కొట్టాలి. ఇంకా పెద్ద నేను కోపం తగ్గినాక నేను వస్తా అంటున్నా. నాకు ఇవన్నీ చేసిరు అనుకో, ఆడ ఇంటికి వచ్చినాక పెద్ద చేస్తాను నేను ఇప్పుడే అంటున్నా. అన్నా వాళ్ళని ఎందుకు కొడుతున్నావు నన్ను? అసలు ఇంట కాదు, నేను అసలు నేను దేశం ఉడిపోతాను. మొగను పట్టుకొని గల్లలు పట్టుకొని అది చేస్తే ఎట్లుంటదా? నా కోపం ఆడమే కామిచున్నానని. సరే అన్న నువ్వు దేశం వెళ్ళిపోతావు కదా, ఆ అక్కల్ని పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపో. లేలే వాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడుతారు కదా, మాట్లాడితే వాళ్ళతో ఆమెతోనే మాట్లాడుకో, తీసుకో ఇంట్లో పెట్టుకోమని. వాళ్ళు మాట్లాడేసేపు ఉండొచ్చు నేను కదన్నా. రాను, ఇదేందన్నా? నేను రాను అంతే ఇక ఈ ఫిక్స్ అన్న. మోరీలలో ఈ ఓరి చెట్లలో ఓరి ఏందన్నా ఇది? అందరు ఈడికే అన్నా, నువ్వు ఎక్కడ? నువ్వు ఏడుంటున్నావు అన్న? ఏడుంటున్నావు? లేకుండా ఇది ఏంది ఇది? ఏముంది మంచి నీళ్ళే మంచినీళ్ళు చెడీలో మొత్తం ఎట్లున్నది? అవునా మీరు ఇప్పుడు కోపంలా మీరు ఇంకా పెద్ద చేస్తారు కొట్లాట. రెండు రోజులు కోపం ఉంది ఆయన. కోపం తగ్గినాక వస్తా అంటే అర్థమైతలేదు. రెండు రోజులు ఉంటే తగ్గుతాయేమో, తగ్గినాక వస్తాడేమో. కట్టప్ప నువ్వు కలుద్దాం అనుకుంటా, నువ్వు విడగొట్టాలని చూస్తున్నారా? అవును, మాకు విడిపోవాలని ఉంటది. కోపంలో ఇప్పుడు పోయి వాళ్ళు ఇద్దరు కొట్లాడితే నువ్వు ఉంటావా? ఈయన ఉంటాడు ఇంటికాడ. మేముంటాం. ఆ, ఉంటారు, మస్తు ఉంటారు మీరు. ఇప్పుడు ఆమె చెప్పేది కట్టప్ప ఎక్కువ మాట్లాడకు, నడుము రామకృష్ణ. ఇప్పుడు ఆమె చచ్చిపోతాను ఇచ్చిపోతాను అంటారు. మరి ఏంది ఏం పరిస్థితి? చేస్తావు అప్పుడు? ఏంది నీకు ఏం చేస్తారు? ఒంటరిగా ఉంది ఏంది పరిస్థితి చెప్పు నాకు. అరే అవ్వన్నా ఒంటరిగా ఉందా అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మని మాట్లాడుతూ అందరు మాట్లాడుతురు, ఈయన చెప్పే వాళ్ళు అదే ఒకసారి అందరు కలిసి అక్క కూడా చెప్తే అయిపోతాయి కదా. నేను గుడ్లో చెప్తున్నా, ఇగో నేను వచ్చినా అనుకో పెద్ద తమాషా అయిపోతుంది. నా కోపం తగ్గినాక నేనే వస్తా అని చెప్తున్నా. మీరు మీ ఇంటికి రాగానే ఉరికొచ్చేస్తారా అన్న? రావాలి కదా నమ్మలా? ఏం రావాలా? వస్తాడమ్మా పోర్రి అనాలా? వస్తాడమ్మా పోర్రి అని. ఇక ఇప్పటికే కొట్లాటేది అనుకో 100 మందిని మీ ఇంటికి పంపిస్తాను, పోయి సాల్వ్ చేయి. ప్రతిసారి వీళ్ళే వస్తారు ఇక. మీరే పోయి ఈసారి సాల్వ్ కొట్లాడే చేయి. మీరే వస్తారు ఇక. ప్రతిసారి నువ్వు ఉండి ఏమో చేసినావు ఈడ? వాళ్ళకి ఏం చెప్పొద్దనా? వాళ్ళని ఎందుకు చెప్తారు? అరే రమ్మంటే వచ్చిర్రు. వచ్చి డక్కలు కొడుతురు. నేను ఒకళ్ళు వచ్చి ఇంటికి కట్టుకోగొట్టంగానే పోయి సాయం చేసేస్తా. కోపం తగ్గినాక వస్తాడమ్మా నువ్వు అని చెప్పాలా? నువ్వు ఏం చేస్తావు అని అడగాల.
ఇంత అందరు చేసే తప్పే అది. కోపం తగ్గిపోయింది. కోపం తగ్గిందా? ఎవరికి తగ్గింది? తగ్గిపోయింది. ఒక 2 రోజులకే తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఆమె కాదు, నాకు తగ్గాల. అవును, నాకు వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడే చేస్తున్నారా? వస్తాను. నీకు షూటింగ్ అన్నా. ఉందని నువ్వు వచ్చి పిలుస్తున్నావు. నువ్వు ఇలా నేను ఎంత జబర్ అవుతున్నా తెలుస్తలేదు నీకు. అన్నా వాళ్ళు కూడా చిన్న మనసు అర్థం అన్నా, నువ్వు చేసుకోవాలి. అర్థం చేసుకొని మాట్లాడదు చెప్తున్నా. నేను ఈ మధ్యకాలాన్ని అర్థం ఇప్పుడు మీరు వచ్చి వెళ్ళినప్పుడు లేదు మరి అవసరం నాకు అవసరం వస్తున్నా నాకు అవసరం వస్తుందా నువ్వంటే ఓకే నేను మళ్ళీ పిలిచి వచ్చినా. మధ్యలో మాట్లాడదు చెప్తున్నా సినిమా గురించి కట్టప్ప నువ్వు కొద్దిగా ఎంత మాట అంతే మాట కట్టప్ప అరకుండా ఉంటే చాలు. సరే కల్పనిగా చూస్తున్నాం మేము ఆ బోర్ర మీద మా మీద కాదు ఏమైనా ఉంటే ఆయనతో మాట్లాడు సార్ తప్పైందని ఆయన ఏం తప్పైంది ఏమనలేం కదా అగో. ఇగో, ఏమన్నా కూడా బింబి తెరవాలి కానీ పెద్ద మీద అడుగుతాం. అరవలేదు కదా. కట్టప్ప నువ్వు అట్లా ఊరికే సీరియస్ కావద్దు కోపం రాదు. నీ కోపం వస్తే మా మామి చూపిస్తే మేమేం కావాలి చెప్పు మరి. ప్రాక్టీస్ అయిపోయింది కదా. నేను ఒక మాట చెప్పాలా? మీరు ఆ చెప్పంగానే వచ్చారు కదా, నేను అట్లనే నేను కూడా చెప్తున్నా. కోపం తగ్గినాక వస్తాడంట అమ్మా అని చెప్పి పంపించాను. ఓరే నీకు మండే షూటింగ్ కదా, నీకు మండే షూటింగ్ కదా, ట్యూస్డే షూటింగ్ కదా, నేను వచ్చి చేస్తా. నేను ఈడికెళ్ళి వస్తా. నేను అన్ని సామాన్లు తెచ్చుకొని పెట్టినా, లేకపోతే ఉన్న ఫైల్ మొత్తం కాల్ చేస్తా. ఏమన్నా అయితే ఏం చేస్తావు ఎవరికి రాలే అని చెప్పి ఆడ చంపే రకం చచ్చిపోయే రకం కాదు. చంపే రకం అది నీకు తెలియదు. నువ్వు అట్లా అనుకుంటే అయిపోదన్న అసలు ఆ ప్రేమ ఊపియాలా మళ్ళా? చూపెట్టుకోవాలన్నా ప్రేమ చూపెట్టుకోవాలి అంటే వాళ్ళని మెసేజ్ చేసి తిట్టుడే. అవు మన చూడు ఎన్ని ఫోన్లు వచ్చినా అన్ని ఫోన్లు అవుతున్నాయి ఫోన్లు ఫోన్లు మోగుతున్నాయి. నేనే సైలెంట్. ప్లీజ్, వచ్చేయ్. నేను వస్తా. సరే మళ్ళీ ఏం చేయాలి? బట్టలు వేసుకొని వస్తా. బట్టలే తీసుకురా, బట్టలు పెట్టు. పిల్లోడు వేసినాక వస్తాను. వద్దురి. ఓ ఇర్ఫాన్ గారు వద్దురా. వస్తాడులే. వస్తాను. అరే ఇర్ఫాన్ గారు ఎత్తుకో, అట్లా ఎత్తుకో. ఏందన్నా నేనేమో దొంగలాగా తీసుకుంటున్నాను. దొంగలేం కాదు. వాళ్ళు ఇంటికి వచ్చి దండం పెట్టగానే ఇగో ఇట్లుంటా చూడరా. అరే నువ్వు దొంగ కావు నువ్వు హీరో వద్దు, అవసరం లేదు. రా, రా. హీరోని తీసుకుపోతున్నాం రా అరే ఇర్ఫాన్ గారు లేపు ఎత్తుకో. రానా అవసరం లేదు. ఆయన అరే వద్దు, వేరేనా? వద్దు అన్న. నేను వద్దలేను. నేను వద్దు అన్న. వద్దు అన్న. నేను మంచిగా అన్న వద్దనా వద్దు. అరే, అన్న, దా. నేను వద్దు. ఏయ్, వాడిని తీసుకురా, అన్న, వద్దనా? అన్న, అన్న, అన్న. పిల్లోనైతే తీసుకోమా. నేను వస్తా. వాడిని ఎత్తుకో. వస్తాడులే, మళ్ళా చెల్లెకు రా. నేను ఏం పోతలే అన్న. పిల్లోని దగ్గర ఉంటా. పాము వస్తాడా? అన్నా నేను చాలా సామాన్ అన్న. భయం ఉండాలా నాన్న? ఇగో ఏ పని నా మాట విను. నేను భయం ఉంది. ఒక్క రోజు నేను అజయ్ కాగానే మీ ఇంటి గుర్తింది. నేను ఏమంటున్నా, నేను కొన్ని రోజులు ఆగొస్తే ఉన్నది మొత్తం సెట్ అవుతుంది. ఇట్లా ఎన్ని రోజులు నేను వస్తా షూటింగ్ వస్తా అన్నా. అంటే ఇంటికి రాను. అంటే ఇంటికి రావు. నేను ఇప్పుడు వచ్చిన ఇంట్లో అయితే ఎన్ని రోజులు ఉన్నా. రావన్నా? ఇంట్లో అయితే ఉన్నా. ఎన్ని రోజులు నేను ఇప్పుడు వచ్చిన ఇంట్లో ఉన్నా. ఎన్ని రోజులు చెప్పు. ఎన్ని రోజులు రావన్నా? రాను. ఎన్ని రోజులు నా కోపం తగ్గాలన్నా? కోపం తగ్గినాక వస్తా. మన ప్రతి ఒక్క మనిషికి కోపాలు గిప్పులు అన్ని ఉంటాయన్న. ఉన్నానే అన్న. కానీ చెత్త చెత్త ఎట్లుంది ఎంత గలీజ్గా ఉంది ఎట్లుంటున్నావు అన్న మంచిగా ఏసీ రూమ్ లో పడుకున్నట్టు మీకు ఏందన్నా ఇది అవసరమా ఏంది ఇది? ఇది అన్నా మనం వచ్చినాక దీంట్లోనే పోవాల్సింది. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ఇప్పుడు అవసరమా అవసరమా కాదు. అంతా సాల్వ్ చేస్తున్నా. కుటుంబం ఇంకా ఈ పిల్లం పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూస్తారు కదా. అయితే వాళ్ళు కూడా తీసి ఇక్కడ పెట్టే అయిపోయింది. ఈకే తీసుకురావాలా చెప్పు మళ్ళా పెట్టుకో. ఒక్కటి ఉండలేకపోతుంది అన్న ఎట్లుంటది చెప్పు? అవసరం లేదన్న. నువ్వు పిల్లని తీసుకొచ్చేసినావు నాకు తీసుకొని పోతురు. ఇగో నా బట్టలు అన్ని పెట్టుకుంటారు. ఇగో నా బట్టలు అన్ని అవన్నీ తీసి పెడుతురు. అన్నా నేను రాను. ఇక రాను. నువ్వు చూడాల వచ్చినాక పెద్ద లొల్లి అవుతుంది. అప్పుడు చెప్తా. నేను ఇప్పుడు ఏం చెప్పా. అప్పుడు లొల్లి అవుతుందా? అప్పుడు చెప్తా నేను. నా బట్టలు గిట్టలు అన్ని పెడుతురు చూడండి guys.
ఇట్లుంది నా పరిస్థితి. ఏడా బతకనియరు నాకు ప్రశాంతంగా. ఓడిపోదులేరా నీ సంకల్పం. అన్ని తెచ్చుకున్నా నేను, లైట్లు గీట్లు అన్ని సామాన్లు తెచ్చుకున్నా. ఇగో ప్యాకింగ్ చేస్తాడు. అన్ని తెచ్చుకున్నా A to Z. ఏ సామాన్ లేదని కాదు, అన్ని సామాన్లు తీసుకొని వచ్చిన తర్వాత కొత్త ఇంట్లో దిగిన తర్వాత ఇల్లు ఖాళీ అన్నట్టు పరిస్థితి నాది. అయినా కానీ నేను ఇంటికి పోను. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను ఫేస్ చేసే జర్నీ వీళ్ళు ఫేస్ చేసే వీళ్ళకి అర్థమవుతుంది.